హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం తెలంగాణలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ హరీష్ రావుల మీద విచారణకి సిబిఐ దర్యాప్తుకి కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయటం, ఆ పైన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం, మరొక వైపున న్యాయస్థానంలో వచ్చేటప్పటికి కొన్ని రోజులు ఆగమంటం, ఈలోపు సిబిఐ మీద నిషేధాన్ని ఎత్తివేస్తూ జీవో, అది కూడా కేవలం ఈ కేసుకి సంబంధించి మాత్రమే అని స్పష్టం చేస్తూ వచ్చినటువంటి జీవో. ఈ మొత్తం పరిణామాల మధ్యలో కవిత వ్యాఖ్యలే కీలకం. అవినీతి జరిగిందని ధృవీకరిస్తోంది కవిత. కాకపోతే హరీష్ రావు, సంతోష్ రావు బాధ్యులు, వాళ్ళ వెనకాలన రేవంత్ ఉన్నాడు అన్నటువంటి ఒక విచిత్రమైన ఆరోపణ చేస్తున్నటువంటిది. ఓవరాల్గా అసలు తెలంగాణ రాజకీయం ఏ వైపుకి మలుపులు తిరుగుతోంది, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని ఏ కోణంలో చూడాలి? తెలంగాణ ప్రజా జేఏసీకి